ట్రిప్లో ఎలా ఉంటుంది, దాని ప్రైసెస్ ఎంత, అక్కడ హోటల్లో స్టే చేస్తే ఎలా ఉంటుంది, ఎంత కాస్ట్ అవుతుంది, అండ్ ఆ సఫారీ ట్రిప్కి వెళ్తే యానిమల్స్ మనకి ఏమేమి కనిపిస్తాయి, అండ్ ఆ సఫారీ ట్రిప్ యొక్క విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి. ఆ సఫారీ ట్రిప్ నేమ్ వచ్చేసి గొరంగోరో నేషనల్ పార్క్ అండి. ఇది టాంజానియాలోని ది బెస్ట్ ఫేమస్ నేషనల్ పార్క్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ నేషనల్ పార్క్కి వెళ్లకుండా అయితే ఉండరు, తప్పకుండా దీన్ని విజిట్ చేస్తారు. బట్ కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ ఇప్పుడైతే మేము సఫారీ ట్రిప్కి వెళ్ళడానికి ముందు స్టే చేసే లాడ్జ్కి వచ్చామండి. ఇదే గొరంగోరో ఫామ్ లాడ్జ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వ్యూ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎవరు వచ్చినా ఇక్కడ మ్యాక్సిమం స్టే చేస్తారు. ఇక్కడనే కాదు, ఇక్కడ ఇలా చాలా హోటల్స్ లాడ్జెస్ ఉంటాయి. సో బయట నుంచి వచ్చిన టూరిస్ట్ అందరూ కూడా ఇలాంటి హోటల్స్లో స్టే చేసి అప్పుడు గొరంగోరో చూడడానికి అండ్ అలానే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని చూడడానికి కూడా వెళ్తారండి. సో ఇప్పుడైతే హోటల్ ఎలా ఉంటుందని చెప్పి లోపలికి వెళ్ళి చూద్దాము. అప్పుడు మనము గొరంగోరో గేట్ దగ్గరికి వెళ్ళి అది ఎలా ఉంటుందని చూసి దాని తర్వాత గొరంగోరోలో యానిమల్స్ ఏమేమి కనిపిస్తాయని కూడా మనము ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడైతే మనం హోటల్ లోపలికి వచ్చామండి. ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే హోటల్ది చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మంచి గార్డెన్ ఉంది, హోటల్ ఉంది, అండ్ అలానే బయట ఓపెన్ స్పేస్లో మనం డైనింగ్ చేసేలాగా మంచిగా టేబుల్స్ అవి అరేంజ్ చేసి ఉన్నారండి. అండ్ అలానే ఈవినింగ్ అయ్యేసరికి మనకి ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడ లోకల్ ట్రెడిషనల్ డాన్స్ అండ్ సాంగ్ మ్యూజిక్తో వీళ్ళు మనకి ఎంటర్టైన్ చేస్తారట. అండ్ ఇక్కడ మనం 1 డే స్టే చేయడానికి $70 అండి, అంటే మన ఇండియన్ రూపీస్లో 5,000 రూపీస్ ఒక్క నైట్కి. అండ్ అది స్టార్టింగ్ ప్రైస్. అక్కడ నుంచి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి, అంటే 3 స్టార్ అలా దాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. అన్నీ కూడా సర్వీసెస్ మనకి చాలా నీట్గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దట్టు ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న సఫారీ ట్రిప్స్కి విజిట్ చేయడానికి ఈజీగా మధ్యలో ఉండే ఒక లాడ్జ్ అండి. సో అందుకే ఇక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అండ్ ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ బయట ఓపెన్ ఏరియాలో మనకి డైనింగ్ చేసేలాగా ఇక్కడ మనకి టేబుల్స్ అండ్ చైర్స్ అయితే వేసారు ఇక్కడ. Wish you all the best. But the next time you are welcome to visit our village. Thank you so much. సో స్టే చేయడానికి హోటల్ అయితే ఆ విధంగా ఉంటుందండి. ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, డాన్స్, అలాగే మంచి ఫుడ్, మంచి సర్వీస్ అన్నీ ఉంటాయి మనకి హోటల్లో. అండ్ ఇప్పుడైతే మనము గొరంగోరో నేషనల్ పార్క్ గేట్ దగ్గరికి వెళ్తున్నామండి. అండ్ అక్కడ నుంచి లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందని కూడా కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి. అండ్ అలానే లోపలికి వెళ్ళాక మసాయి వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ చేస్తారండి. అంటే మనం లైఫ్ ఆఫ్ రామ్ మ్యూజిక్ సాంగ్లో వింటాం కదా, చూస్తాం కదా, మసాయి పీపుల్ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ ఈ గొరంగోరో ట్రిప్లో కనిపిస్తారండి. సో వాళ్ళు డాన్స్ చేసి వాళ్ళు పాడిన విధానం కూడా అక్కడ మనం చూడొచ్చు. సో ఇవన్నీ చూసేద్దాం.
సో హే గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఇదే గొరంగోరో ఇది వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడింది. సో దీని లోపల వెళ్ళడానికి $70 అండ్ ఇక్కడ క్రేటర్ తీసుకుని వెళ్ళడానికి $300 అవుతుంది. సో ఇక్కడ మనం అన్నీ చూడొచ్చు, అన్ని రకమైన జంతువులు ఉంటాయి. ఇది తాంజానియాలోనే అతిపెద్ద సఫారీ ట్రిప్. సో ఇక్కడికి ఖచ్చితంగా రావాలి. ఇట్స్ ఎ గుడ్ టైం. ఇక్కడ చూసారు కదండి, ఇదే తాంజానియాలో ఉన్న గొరంగోరో అని చెప్పే ఒక సఫారీ ట్రిప్ అండి. ఈ లోపలికి వెళ్తే మనకి అంతా కూడా యానిమల్స్ అవన్నీ కనిపిస్తాయి, అంటే మంచి మంచి యానిమల్స్ కనిపిస్తాయి. అంటే చూడడానికి జనాలు అనేవారు చాలా వెళ్తారు. ఇక్కడ ఈ సఫారీ ఉన్నాయి కదా, ఈ వ్యాన్స్ తీసుకుని లోపలికి వెళ్తారు. దీనికి గవర్నమెంట్ ఇక్కడ $300 ఛార్జ్ చేస్తారట. ఇక్కడ 7 people దీనిలో ఎక్కి వెళ్తారు. ఎవరు ఎంతమంది వెళ్ళినా వాళ్ళు కంపల్సరీ $300 మాత్రం ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారండి. ఎవరు వెళ్ళినా లోపలికి ఎంట్రన్స్ టికెట్ మాత్రం $70 ఉంటుంది. ఇది దీని ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. మంచి మంచి యానిమల్స్ అన్ని కనిపిస్తాయంట. అండ్ ఇదంతా బయట ఇక్కడ వ్యూ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మేము బుష్ మ్యాన్ చూడటానికని వచ్చాం కదా, సో మధ్యలో ఇది కూడా విజిట్ చేసాము. జూరి సలామా. Hello. May I know your name, please? Khadija. Hadija. Yes. Yeah. You're going to explain us what now? The landscapes. The landscapes of Ngorongoro. Yeah. As the picture said. Uh-huh. Okay. లోపలికి వెళ్ళాక ఈ క్రెటార్ని చూడడానికి జనాలు వెళ్తారండి. అక్కడికి విజిట్ చేస్తారు. అక్కడ యానిమల్స్ ఉంటాయంట. High crater. This is the God Mountain. Oh. You were told the Okangalai Mountain. Okay. It's an active volcanic mountain. It's an active volcano. Yeah. Maasai people will treat it like a god mountain. Yeah. To them, it's where they worship. It's their god. Okay. Yeah. So when you tell us, they slaughter cows and do all the sacrifices. ఓకే. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదండి, ఇది ఏంటంటే వాల్కెనో. దీన్ని గాడ్ మౌంటైన్ అని అంటారంట. ఎందుకంటే ఇది యాక్టివ్ వాల్కెనో అంట. దీనిలో ఎప్పుడైతే మనకి లావా పొంగినట్టు అనిపిస్తుందో అప్పుడు ఇక్కడ మసాయి వాళ్ళందరూ వెళ్ళి కూడా ఏం చేస్తారంటే బలిదానాలు ఇస్తారంట. అప్పుడు ఆ వాల్కెనో అనేది చల్లబడడానికి. సో దేవుడికి కోపం వచ్చినప్పుడు లావా పొంగుతుందని చెప్పి ఇక్కడ మసాయి వాళ్ళు నమ్ముతారట. సో అందుకే దీన్ని దేవుడి కొండ అంటారట. ఇది షిఫ్టింగ్ శాండ్ అంటండి. ఈ శాండ్ ఎప్పుడు కూడా కదులుతూ ఉంటుందంట. Will it move? Yeah, the way it is as long as half circle, half dome. It moves just like the way it is. All of it moves. Years and years they've recorded it. Okay. It's just a miracle. So It only goes from here to here, here to It here. doesn't stay at this big side permanently. Okay. So they'll move from side. Hence the shifting circle. Okay. It will move by itself, like a sand moves in a desert. Which is a rock they use for archaeology, study of time. Archaeology, yeah. Nasera rock. ఇది నసారా రాక్ అంటండి. ఇదేంటంటే ఆర్కియాలజిస్ట్ దీన్ని ఈ రాక్ దీని ఏజ్ ఎంత అని స్టడీ చేయడానికి ఈ రాక్ ని యూజ్ చేస్తారు. The evolution of man. This is where you find the remains of man. The Zinjanthropus, the like 20 footprints, the footprints of first man. You will find it in Ngorongoro. This is the first man. Yes. Were discovered in Ngorongoro. And the remains, Still. skull and yes. Skull. Yes, of the first man. Okay. Were discovered here and they are kept here in Ngorongoro. Okay. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదేంటంటే ఆది మానవుడు జన్మించింది అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా, ఇలా పునరుద్ధానం చెందారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఫస్ట్ మ్యాన్ ఇక్కడ గొరంగోరో క్రేటర్ దగ్గర పుట్టాడు, ఇంకా వాళ్ళ ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయని ఆమె చెప్తున్నారు మనకి. Yeah. In all Africa, but we can see them in Ngorongoro. Only. As in also in Serengeti, we have the rhinos, the lion, elephant, buffalo in the mountain. Why were they called the big fives? Because these are the hardest animals to fight. When you look in a leopard or a buffalo, or a giant elephant, a lion or a rhino, can't you so long? They are very
buffalo is aggressive and most aggressive. Most aggressive buffalo. ఇక్కడ ఈ 5 యానిమల్స్ ని వీళ్ళు చాలా కోపిస్ట్ జంతువులు అంటారంటండి. ద బిగ్ 5 అని పిలుస్తారంట. రైనోసరస్ ని, లయన్, ఎలిఫెంట్, అడవి గేదె ఉంది కదండి బఫెలో, అది అండ్ లియోపార్డ్, వీటన్నిటిని కూడా బిగ్ 5 అని అంటారంట. ఎందుకంటే వీటిని మసాయి వాళ్ళకి హంట్ చేయడానికి కష్టం అవుతుందంట. సో అందుకే బిగ్ 5. They put it to be rotten. Hence they call it sour milk. చూసాం. ఇక్కడ ఇలా దీన్ని తీస్తారు కదండి. వాట్ వాస్ దిస్ వెసల్ కాల్? కిబుయు. ఈ గొట్టంలో ఉంది కదండి, దీన్ని వీళ్ళు మసాయి వాళ్ళు కిబుయు అంటారంట. మసాయి వాళ్ళు పాలు ఇలా తీసుకుంటారంట. దాన్ని ఏంటంటే మనకి కోవాకి ఎలా మరిగిస్తామో అలాగే దాన్ని చేసి దాంట్లో అంటే పంచదార అదేం వేయకుండా దానిలో మొక్కజొన్న గింజలు ఉంటాయి కదండి, అవి వేసుకుని వాళ్ళు తింటారంట. దాన్ని లుషోరో అని అంటారంట. అది వీళ్ళ మెయిన్ మేజర్ ఫుడ్ అంట, స్టేబుల్ ఫుడ్ అంట అది. సో అది చెప్తున్నారు అక్కడ. అది వీళ్ళు నార్మల్గా టాన్జానియన్ పీపుల్ ఎవరు తినరట, కానీ మసాయి వాళ్ళు ఎక్కువ తింటారు ఆ ఫుడ్ అని చెప్తున్నారు మనకి ఇక్కడ. راس عود. سجل جول ولا ايش؟
ఇక్కడ మసాయి వాళ్ళు యూస్ చేసే క్లోత్స్ కానీ వాళ్ళు యూస్ చేసేవి యూటెన్సిల్స్ లాంటివి కానీ పర్సెస్ కానీ అంటే మసాయి ట్రెడిషన్ అన్నీ కూడా ఇక్కడ మనకి సెల్ చేస్తారండి. ఇక్కడ ఉన్నవన్నీ మసాయి కల్చర్ని రిప్రజెంట్ చేసే వస్తువులు. ఇక్కడ గరిటలు ఉందని చూసారా, ఇలాంటి వాటితోనే మసాయి వాళ్ళు కుక్ చేసి ఫ్యాన్ లాగా యూజ్ చేస్తారట. ఊపేకు ఇస్ ఇట్ లైక్ ఫ్యాన్ కదా, లైక్ అవి ఓకే యా. అండ్ ఇక్కడ చూసారా, ఇది తోలుతో తయారు చేసిన బ్యాగ్స్, డిజైనర్ ఏవో ఉన్నాయి. ఇవి ఆఫ్రికన్ కాఫీ ప్యాకెట్స్ మనకి ఇలాగా మసాయి ట్రెడిషనల్ క్లాత్లో పెట్టిస్తారు. అండ్ ఇక్కడ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి, ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్మేడ్ అని అలాగే ఇక్కడ సపోర్టింగ్గా వీళ్ళు ఇక్కడ పెడతారు, ఎందుకంటే మసాయి పీపుల్కి సపోర్ట్ చేసినట్టుగా. సో అందుకే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇదేనండి గొరంగోరో నేషనల్ పార్క్ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో. అండ్ నెక్స్ట్ హడ్జాబే ట్రైబ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ సీ యూ గైస్.